ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ మరొక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుసగా 4 పరాజయాల తర్వాత భారీ విజయంతో గాడిన పడినట్టుగానే కనిపించిన ముంబై తర్వాతి మ్యాచ్లోనూ చేతులెత్తేసింది. గురువారం వాంఖేడే వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన చెన్నై 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్ జట్టును చిత్తుగా ఓడించింది. అయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు ఇది 5వ పరాజయం కాగా సిఎస్కేకు ఇది 3వ విజయం. సంజు శాంసన్ అజేయమైన శతకం, అలాగే అఖిల్ హుస్సేన్ సెన్సేషనల్ బౌలింగ్ చెన్నైకు ఆ విజయాన్ని తీసుకొచ్చి పెడితే, మరోవైపు ముంబై ఇండియన్స్ పాత్రని శాసించింది. ముఖ్యంగా చెప్పాలంటే అఖిల్ హుస్సేన్ ముంబై ఇండియన్స్ జట్టుని ఏ క్షణంలోనూ కూడా ఊపిరాడనివ్వకుండా చేశాడు. అసలు అక్కడ సూపర్ డూపర్ బ్యాట్స్మెన్స్ అయిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ పరుగులకే అవుట్ అయిపోయారు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా హాఫ్ సెంచరీ చేసిన పాపాన ఆల్మోస్ట్ లేదనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. సంజు శాంసన్ 54 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్స్లతో 101 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి అజేయమైన శతకంతో దుమ్మురేపాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లో అశ్విని కుమార్ 2 వికెట్లు, అల్లా గజాన్ఫర్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, మిషెల్ శాంటన్ చెరొక వికెట్ తీశారు. ఇక అనంతరం ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో కేవలం 104 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయింది. అసలు ఆ 100 పరుగులు కూడా దాటుతుందో లేదో అనుకున్నాం, కానీ ఏదో ఇంకా అలా జరిగిపోయింది అనమాట. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ 35 పరుగులు చేస్తే తిలక్ వర్మ 37 పరుగులు. అంటే ఎవ్వరూ కూడా అసలు హాఫ్ సెంచరీ చేయలేదు. ఓకే, హాఫ్ సెంచరీ భాగస్వామ్యం అయితే వచ్చింది, కానీ టాప్ స్కోరింగ్గా ఇప్పుడు ఇంత 200కి పైగా అక్కడ టార్గెట్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా 2-3 హాఫ్ సెంచరీలు పడితే కానీ జట్టు కోలుకోదు. అలాంటిది ఒక్క హాఫ్ సెంచరీ లేదు సరికదా. వచ్చిన ఆటగాళ్ళందరూ అంటే డానిష్ మలేవర్ 0, నమందీర్ 0, షెఫర్ రూథర్ఫోర్డ్ 0, ఇలా ఎవ్వరూ సరిగ్గా ఖాతా కూడా తెరవకుండా వెళ్ళిపోయారు. పోనీ మిగతా వాళ్ళకి ఖాతా తెరిచారు, ఏదో పీకుతారు అనుకుంటే జస్ట్ ఒక సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ అయితే ఈరోజు ముంబై ఇండియన్స్ని చెడుగుడు ఆడుకున్నారు. అయితే అఖిల్ హుస్సేన్ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీస్తే, నూర్ అహ్మద్ కూడా 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ముఖేష్ చౌదరి, అన్షుల్ కంబోజ్, జెమీ ఓవర్టన్, అలాగే గుర్ప్రీత్ సింగ్ వీళ్ళందరూ కూడా అదరగొట్టేశారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లో సంజు శాంసన్ మినహా మరి ఏ బ్యాటర్ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. దాంతో సిఎస్కే 207 పరుగులకే పరిమితమైంది. ఈ 208 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఈజీగా చేస్తుంది అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఆ జట్టులో ఎవరో 2-3 మంచి భాగస్వామ్యాలు చేసినా బాగానే ఉంటుంది. కానీ తొలి ఓవర్లోనే స్పిన్నర్ అఖిల్ హుస్సేన్తో వేయించిన రుతురాజ్ గైక్వాడ్ ఫలితాన్ని రాబట్టాడు. డానిష్ మలేవర్ను డకౌట్గా అఖిల్ డకౌట్ చేయగా, ఇక సిక్సర్తో జోరు కనబరిచిన క్వింటన్ డీకాక్ను ముఖేష్ చౌదరి పెవిలియన్కు చేర్చాడు. తన మరుసటి ఓవర్లో నమంధీర్ను అఖిల్ హుస్సేన్ మళ్లీ డకౌట్ చేసి ముంబై పతనాన్ని శాసించాడు. 3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోవడంతో ముంబై బ్యాటర్లు చాలా ప్రెషర్కి గురయ్యారు. దాంతో పవర్ ప్లేలో ముంబై 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది. ఇక్కడే మ్యాచ్ ఆల్మోస్ట్ సిఎస్కే దగ్గరికి వెళ్ళిపోయింది. సూర్య, తిలక్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినా ఛేదించాల్సిన రన్ రేట్ చాలా పెరిగిపోవడంతో ఒత్తిడి పెరిగింది. మిడిల్ ఓవర్లలో మరోసారి బౌలింగ్కు దిగిన అఖిల్ హుస్సేన్ సూర్య, తిలక్ వర్మలను పెవిలియన్కు చేర్చి ఇక ముంబై ఖాతా క్లోజ్ చేశాడు. ఆ తర్వాత ముంబై ఇన్నింగ్స్ పేకమేడలో కుప్పకూలింది. ఎందుకంటే అస్సలు బ్యాటింగ్ ఆ జట్టు అస్సలు ఏం చేయలేకపోయింది. ఇదేంటి అంటూ అభిమానులు మండి కూడా పట్టారు.